తండ్రి ఉన్నప్పుడు మనకాయన విలువ తెలియదు. రాహుల్ ఒక బిజీ యువకుడు. ఉద్యోగం, స్నేహితులు, ఫోన్ ఇవే అతని ప్రపంచం. ఇంట్లో ఉన్న తండ్రి తన కొడుకు తనతో కాస్త సమయం గడుపుతాడని ప్రతిరోజూ ఎదురుచూసేవాడు. ఒకరోజు తండ్రి నెమ్మదిగా, బాబూ, కాసేపు కూర్చుని మాట్లాడదామా అని అడిగాడు. కాని రాహుల్ అసహనంగా, ఇప్పుడు నాకు టైం లేదు నాన్నా అని వెళ్ళిపోయాడు. రోజులు గడిచిపోతున్నాయి. తండ్రి కళ్ళలో ఆశ, కొడుకు మాటల్లో బిజీ. ఇదే నిరంతరం సాగుతోంది. తండ్రికి సమయమివ్వాలన్న ఆలోచన రాహుల్కు కలగలేదు. ఒక మధ్యాహ్నం తండ్రి ఒంటరిగా కూర్చుని పాత ఫోటోలు చూసుకుంటున్నాడు. రాహుల్ చిన్నప్పుడు తనతో నవ్విన, ఆడుకున్న జ్ఞాపకాలను తలుచుకుని ఆయన కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ రాత్రి ఊహించనిది జరిగింది. తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. కంగారుగా ఆయనను హాస్పిటల్కు తీసుకెళ్లారు. అంతా నిశ్శబ్దం. డాక్టర్ గదిలో నుంచి బయటకు వచ్చి తలదించుకుని, మేం ఎంత ప్రయత్నించినా ఆయన్ని కాపాడలేకపోయాము అని చెప్పారు. రాహుల్ ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. గుండె భారమైపోయింది. అతను వణుకుతున్న అడుగులతో తండ్రి గది లోపలికి వెళ్ళాడు. అక్కడ ఖాళీ పడక, దానిపై ఒక చిన్న లేఖ మాత్రమే ఉంది. అందులో ఇలా రాసి ఉంది: బాబూ, నువ్వు చాలా బిజీ అని నాకు తెలుసు. నిన్నిబ్బంది పెట్టాలని నాకు లేదు. కాని పోయేలోపు మీతో ఒక్కసారి మనసారా మాట్లాడాలని కోరుకున్నాను. నిన్ను చాలా ప్రేమిస్తున్నాన్రా నాన్నా. రాహుల్ ఆ లేఖను గుండెకు హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు. నాన్నా, ఒక్కసారి నీతో మాట్లాడి ఉండాల్సింది నాన్నా అని అరిచాడు. కాని అప్పటికే కాలం మించిపోయింది. కథలో నీతి: మనుషులు ఉన్నప్పుడే వారితో సమయం గడపండి. ఫోటోల ముందు ఏడవటం కంటే వారు బతికున్నప్పుడు వారితో 4 మాటలు మాట్లాడటం మిమ్మల్ని ధన్యుల్ని చేస్తుంది.